షాప్ ఓనర్ అండి, ఇక్కడే ఉన్నారు సార్. లాస్ట్ టైం నేను ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు కూడా ఈ షాప్లో నుంచి క్లాత్ తీసుకుంది. నిజం చెప్తున్నా, నాకు ఇది ఫస్ట్ చూడడం ఏదైనా నచ్చింది. అరే అరే 2 కలర్స్ బాగున్నాయిరా. కాస్ట్ వచ్చేసి టోటల్ 740 అయినాయి 2. ఏంటి వాళ్ళ స్పెషల్? బిర్యానీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఫ్రైడే. నేను వసీం, ఇప్పుడే వాడు కాలేజ్ నుంచి వచ్చాడు. వసీం జాఫర్ కూడా ఉన్నాడు. మేము ఎక్కడికి వచ్చామో గెస్ట్ చేయండి ప్లేస్. అదే ఈ బిల్డింగ్ ఎవరికి తెలీదు. సో మేము కరెంట్లీ వచ్చేసి ఇప్పుడు బస్ స్టాండ్ కొంచెం దూరం బీఆర్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఎందుకంటే జాఫర్ భాయ్ వచ్చేసి క్లాత్ తీసుకోవాలంట, కాలేజ్ క్లాత్, నువ్వేమైనా యూనిఫామ్ క్లాత్. సో నువ్వేమైనా తీసుకోవాలరా? అరే నువ్వు చాలా అందంగా ఉన్నానుగా. అంతే, పిచ్చోడు పిచ్చి మాటలు అంతే ఉంటాయి. కానీ జాఫర్ అయితే తీసుకుంటున్నాడు లోపల. సో క్లాత్ ఎంత పడింది, ఎంత పన్నా తీసుకుంటున్నాడు ఏంటో వెళ్ళి కనుక్కుందాం. సో చలో. సో షాప్ పేరు వచ్చేసి కామధేను. సో ఇంతకుముందు అది మార్కెట్ దగ్గర ఉండేది. నా చిన్నప్పుడు మొత్తం స్కూల్ డ్రెస్సెస్ ఇక్కడే తీసుకునేవాడిని. సో జాఫర్, మీరు ఏ కాలేజ్ బ్రో? సో వివిఐటి క్లాత్ తీసుకుంటున్నాం. నైలా మజా వేసా కదా. సో జాఫర్, ఎన్ని పన్నా? రెండు పన్నా అంటే ఏంటి అసలు? उन्होंने बोले तो बोलना नहीं, भाई टेलर बोले स्टम्पो क्या हूँ मैं क्या करते हैं? पन्ना क्या होगा इनको मानने क्या मीटर पन्ना बोलते, छोटा पन्ना बड़ा पन्ना बोलते. छोटा पन्ना है तो है नहीं. अब तुम्हारी 1 मीटर 25 पकड़ता, बड़ा मीटर का लो मीटर वैसा बोल रहे काटे में तो. సో అండి క్లాత్ ఎంత పడుతుంది? 2.25. ఓకే. సో మనోడికి ఎంత పట్టిద్ది? 2 చక్కాలు. సో టైలర్ సపరేట్ ఉన్నారా జాఫర్? వాళ్ళు రిచ్ కిడ్స్ తెలిసిన అంకుల్ అంట. వాడి సూట్స్ అవన్నీ ఆయనే అంట కుట్టేది. అరే వాళ్ళ వివిఎస్సి మీటింగ్ జరిగింది కదా, ఏమైందో కొంచెం చెప్పవా? అరే కాదు, మీటింగ్కి వెళ్ళావు, ఏం జరిగింది అక్కడ? తీస్తాను. తమ్నేలే మీదే పెట్టేది షాప్. అవును, ఈ ఇయర్ జూనియర్స్ వచ్చారా తీసుకోవడానికి క్లాత్? వచ్చారా? అవునవును, అదే. సో ఫ్యాంట్ క్లాత్స్ అంటే పోయిన సంవత్సరం దాకా మాదే హైయెస్ట్ 2000 మంది వచ్చారు. ఈసారి 4660 మంది వచ్చారు. సో డబల్ అయింది సంఖ్య. యూనివర్సిటీలో కలిపేతలకి జనం బాగా ఎక్కువ పెరిగినట్టు. 1100 రూపాయలు ఇవ్వన్నానమ్మా. సో షాప్ ఓనర్ అండి, ఇక్కడే ఉన్నారు సార్. లాస్ట్ టైం నేను ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు కూడా ఈ షాప్లో నుంచి క్లాత్ తీసుకుంది. సో మనోడు జాఫర్ అని వేరే షాప్కి వెళ్తుంటే నేనే తీసుకొని వచ్చా. ఇస్తున్నా. సో క్యాష్ ఇచ్చేసావు జాఫర్? ఓకే, థ్యాంక్ యూ అండి. గైస్, సో మన జాఫర్కి బెల్ట్ కావాలంట, లెదర్ బెల్ట్. సో లెదర్ బెల్ట్ తీసుకోవడానికి వచ్చాం.
ब्राउन బ్లాక్ ले रे ब्लैक तक बर्तन से निकाल देखेंगे ఇరగదుగా అన్న ఇది అంటే వాళ్ళమ్మ అప్పుడప్పుడు కొడుతూ ఉంటుందిలే अरे అందుకని ये लेंगे ये नहीं करिए अरे उसका ब्लैक है ब्राउन ले पैंट को करेक्ट सूट होता वो ब्राउन ये नम्मे रे वो सेम कैप एम से रे मैं पहनता मैं सो ब्राउन है अच्छा था ना क्या रे मैचिंग रे वो ये खुदा ब्लैक है खुदा ब्राउन रे मेरा डबल बेल्ट अरे ये लेना अरे वो नको रे ये कट्ठो आता हाँ उसका तुड़ी आता है हाँ ये ले ये है ना కొంచెం చెప్ బెల్ట్ మీద పెట్టావుగా బెల్ట్ మీద పెట్టాను మా ఇక్కడికి వచ్చిందా अरे बस होता अरे बस होता रे तेरा रे वो मेरा भी होता था रे आने का तेरा అది కొంచెం రెండు అయ్యింది గైస్ సారీ హిందీలో మాట్లాడుతున్నా హిందీ అలవాటు అయిపోయి తెలుగు కదా మనం అరే ఎక్స్ట్రా హోల్స్ కావాలా కావాలి ఇక. ఏమో నా తమ్ముడు వాడతానని చెప్తే అప్పుడప్పుడు కావాలి వాడికైనా తమ్ముడి మీద ప్రేమ చూడరా నీకేమైనా ఉన్నారా అరే నిజం చెప్తున్నా వద్దులే అందానికి మారు పేర్లా చెక్ చేసుకోండి బాబాయ్ నిజమా కాదు ఒరిజినల్ ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళి డ్రా తీసుకొచ్చాను నేను ఇప్పుడు ప్రింట్ చేపించి తీసుకొచ్చా అరే రే 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 అలా అయితే కంపల్సరీ అది ఫేక్ ఓకే బాబాయ్ థ్యాంక్ యూ సో గైస్ ఫస్ట్ మనం తీసుకుంది యూనిఫామ్ జాఫర్ కోసం యూనిఫామ్ అయితే తీసుకున్నాం తర్వాత బెల్ట్ తీసుకున్నాం బెల్ట్ తర్వాత మనోడికి షూస్ కావాలంటే షూస్ షాప్కి వచ్చా సో జాఫర్ బ్రో అరే తర్వాత వాచ్ అని చెప్పాలి అరే అవునరా ఇప్పుడే చెప్పారా వాచ్ కూడా తీసుకున్నా ఇప్పుడే చెప్పేసా సో మనోడైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ షాపింగ్ లాగా ఫుల్ ఎస్ మొత్తం భారీగా మొత్తం చేస్తాను ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో మీరు కొనుక్కోవాలనుకుంటే నేను ఏమేమి తీసుకున్నా మొత్తం తీసుకోండి ఓకేనా ఫస్ట్ ఇయర్స్కి అరే ఆల్రెడీ వచ్చేసారా థర్డ్ ఫేస్ వాళ్ళకను ఆల్మోస్ట్ థర్డ్ ఫేస్ వాళ్ళకి అరే ఎవరు యూనిఫామ్ కుట్టిలేదు లేరా పద కుట్టేశారు రే చాలా మంది కుట్టేశారు కూడా సో ఈ టైప్లో తీసుకో వాచ్ లేదు సేమ్ నాది కూడా ఇంతే అందుకే కదా తీసుకుంటున్నాను అది కాపీ చేసి ఎస్ సో టైప్ చూసుకో బ్లాక్ కావాలా బ్లూవా లేకపోతే దేకింగ్ ఎక్కడే సో ఇవన్నీ 500 ఒక్కో మోడల్ ఒక్కో రేటు ఓకే సో ఇవి చూద్దాం అది మా రొక్కని చెప్పి సరే ఇట్రా ముందు ఇట్రా ఇది చూడు ఈ టైప్ కావాలా లేకపోతే కలర్ఫుల్గా తీసుకుంటా ఇదంతా పడుతుందా సైజు 800 పడిద్దా బో మొత్తం ఆల్మోస్ట్ అంతే పడిద్దా మోడల్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ 600 స్టార్టింగ్ 1700 1800 600 ఒకసారి చూపివా 600 రేంజ్వి క్యారియర్ उसकी दिखते नहीं हम रखने का होते हैं వాడు అదే వద్దండి మోడల్ ఇస్తా ఏంటిది కాదురా నీకు కంఫర్ట్ ఉండదు ఫస్ట్ అది చూసుకోను పోల్ को एक दिन में ఒకసారి తీవన్నా సైజ్ 8 తీలేపోతే నేను చూద్దాం ఇంకో కలర్ ఇది కూడా అరే ఇది బాగుందిరా ఇది తీసుకోండి ఇది నీకన్నా నాకే నిజం చెప్తున్నా నాకు ఇది ఫస్ట్ చూడడం ఏదైనా నచ్చింది దీని మీద వచ్చింది నువ్వు ఇది తీసావు ఇందాక ఇది తీసావు నువ్వు అరే రెండు కలర్స్ బాగున్నాయిరా నేను నాకు ఇది నచ్చింది యాక్చువల్గా నేను ఈ కలర్ టైప్లో వాడతా ఎక్కువ సో ఇది బాగుంది నాకు ఇది నచ్చింది ఇలాంటి వర్షాలు నచ్చవు గైస్ అరే రే చెప్పుంటే నేను చెప్పులు తీసుకోవాలరా తీసుకో ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి తర్వాత గుడ్ ఐడియా అదే మంచి ఐడియా లేకపోతే ఫోన్ పే అయినా కొట్టి సో ఫ్రెండ్స్తో రావడం ఇదే అండి బెనిఫిట్ మ్యాక్సిమం ఆఫ్ మనీ అనేది కవర్ అయిపోతాయి వీళ్ళతో వస్తే అజయ్ ఏమైనా తీసుకుంటావా మనకేమొద్దయ్యా ఎందుకురా ఉన్నవి సరిపోతాయి నాకు ఇలాంటివి ఏం నచ్చవురా మనం వేస్తే ఫారం ఉండే అందుకే రా తొందరగా పాడైపోయాయి అంటే ఒక్క మాట చెప్పు మన గ్రౌండ్ ఏమైనా
సిమెంట్ రోడ్ గ్రౌండ్ కాదుగా, ఎప్పుడు వర్షాలు పడుతుంటాయి, ఎప్పుడు పాడైపోతుంటాయి. అంటే అవే చూద్దాం. జాఫర్ ఇంకా చూడరా, చూద్దాం. నేను ఎప్పుడు దాకా చెప్పులు చూస్తా పక్కన. అరే మేము మైబీ లేకుండా డైలీ వేరా? డైలీ. సో యూజువల్గా ఈ టైప్ నేను వాడేది, ఈ టైప్ వాడతా. చెప్పాను కదా ఫిక్, అది వేసుకొని చూడు. ఇవా డైలీ వేర్కేగా? డైలీ వేర్. బాగుంది, చిన్నగా అయింది. ఇది వేసుకో. ఇదా? ఇవి పక్కన అరే ఇవి నేను ఆడను. ఒకసారి వేసుకో. अरे क्या रे देखने बिल्कुल मोटा दिखता है గ్రిప్ జాగ్రత్త. అరే నిజం చెప్పాలా, మస్తు ఉన్నావు. నాకు నచ్చలేదు. ఒక్క నిమిషం పక్క జరుగు. అరే నీకు కాదురా, ఒక మాట చెప్పు, నువ్వు తిన్ వేస్తావా లావు వేస్తావా? అది ఇప్పుడు 2 times వాడా చూసి 2 times కూడా తినియే వాడా. సరే ఇప్పుడు చేంజ్ చెయ్యి. సరే చూద్దాం ఎలా ఉంటుంది. అరే నువ్వు ఏం చెప్పావు, నాకు న్యూ లుక్ ట్రై చేస్తా అన్నావు కదా. అదే నేను ఒకసారి నుంచో చెప్తా. ఇది న్యూ లుక్. అరే నరం ఇచ్చారే పర్వాలేదు. అరే నిజం చెప్తున్నా రే, చూడు మహేష్ బాబు కాకపోయినా సంపూర్ణేష్ బాబు కన్నా తక్కువ ఏం లేవురా. చూడు అవి పక్కన పెట్టే అన్న. అరే ఇది ఓకేగా? ఓకే ఇది పక్కన పెట్టు చెప్తా. స్నీకర్స్ పోయినసారి నువ్వు ఆడావు, వాడా ఈ టైప్ అయితే వద్దు, చేంజ్ చెయ్యి. సో 750 or 800? నొక్కలే 700. देख रहे उधर है ना रे तेरे नाक के भी वो भी देखेंगे. हाँ इधर अम्मी यानी ब्लू ब्लू कहते हैं मतलब इधर बोलता हूँ इधर. अम्मी के आज ना ఇదిగో వసీం గాడు ప్రెజెంట్ ఆడుతుంది. यस बस गाड़ी वो वीड वाड़ेది. ఇది అయిపోయింది దాని సారం. నేను వాడుతుంది यार वो नहीं है जिप्सी का ये स्ट्राइकर्स है ना दो. तेरा तेरा वे ऑफ स्टाइल को पकड़. एक बार पहनेंगे ये भी अच्छा था रे ये पता था ये बक्सर गया ये अच्छा था कंफर्ट था तो भरता है ఈ సైజ్ కూడా కాదన్న. కంఫర్ట్ ఇచ్చా రే. అరే ఫుల్ కంఫర్ట్ రే. ల్యాబ్స్ లో అయితే పర్ఫెక్ట్ ఇదేరా. డైలీ వేర్ కైనా వాడుకోవచ్చు. వాష్ ఫుల్ వాటర్. क्या रे हां ये इधर परवानी का होता है. ఇది బాగుంటుంది. మామూలుగా అయితే మేము వాడేది నీ ఇష్టం. ఇదెంత పడుతుంది? ఫస్ట్ रंग अलग लेंगे अभी काला नक्कोले का तो धूल पड़को जल्दी ये हो एक्सपीरियंस वसीम का मैं देखूँ सा. प्योर सेल्फ लेंगे 10 वो बड़ा है वो चे जर्रा बड़ा 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 दिखता है. బత్తాస్ అయితే లేరే. अरे नहीं रे नहीं ले रे बड़ा दिखता है. मॉडल लगाने ढीला స్ట్రైట్ ये भी अच्छा अच्छा माउस घर का घर का नहीं माउस ఓకే అన్న ఇదెంత పడుతుంది? ये 280 आता. ఓకే అన్న पूछ लेता అయ్యే చవి. तू देख रहे. అరే మేరా చప్పల్ మై 3 साल से ఈ 3 ఏళ్ళ నుంచి ఇవే వాడుతున్నాను నేను. నీకు అది కూడా आता. हां शूज అది తీసుకుంటా. షూస్ అది. ఇవి చెప్పులు కూడా తీసుకుంటారు. అది చెప్పులు కూడా తీసుకుంటారు. చెప్పులు కూడా చూడండి. ఇయ్యనా Guys, నేను ఈ స్లిప్పర్స్ తీసుకున్నా. 3 years నుంచి ఇద్దరు వాడుతుంది నేను. బాగుంది పర్లేదు. సో అంటే ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది, అవును కంఫర్ట్గా ఉండిద్ది, తిన్నుగా ఉంది. నేను షూస్ మారుస్తాలే కానీ ఇవి మాత్రం మార్చను. నేను అదే రాగానే ఇవే చూసి రావడం ఇదే కావాలి అన్నావు, అప్పుడే అర్థమైంది నాకు. సో మా మమ్మీ కూడా కంఫర్ట్గా ఉంటే ఇదే కావాలన్నా. మా మమ్మీ కూడా చెప్తూ ఉంటుంది లైక్
ఇవే ఎందుకు తీసుకుంటావురా ప్రతిసారి అని. ఇవే ది బెస్ట్. ఎస్ బాగున్నాయి. గైస్ జాఫర్ షూస్ తీసుకున్నాం, నా స్లిప్పర్స్ తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి టోటల్ 740 అయినాయి రెండు. సో రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. వీడేం తీసుకోలేదంట, వీడికి వద్దంట. నెక్స్ట్ వీక్ ఆరా? నెక్స్ట్ వీక్ అలా అంటే ఇప్పుడు అలా లేదులే, నా దగ్గర ఉన్న మ్యాక్సిమమ్ చూస్తాను నేను. ఒక వారమో నెల తీ బ్రో. కాలమీ బ్రో. అరే రే నా దగ్గర ఉన్నాయా? ఒక్క నిమిషం. యాక్టింగ్ అరే నిజంగా రా, నేను మర్చిపోయా. ఎందుకురా మహానటి కమల్ హాసన్. సరే బ్రో లెట్స్. ఏంటి నాన్న ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి నిన్ను తాళం బ్రో? ఈ వినయం ఎక్కడి నుంచి? మీ దగ్గర నుంచి. బీవీఐటి యూనివర్సిటీలో ఎప్పుడు జాయిన్ అయ్యానో. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బా. సో ఈ బిల్ ఎందుకు ఇంకా పెట్టే బండిలో? కొన్నిసార్లు బిల్లు మెయింటైన్ చేయడం కూడా మంచిది. ఏదైనా కేసు అయినప్పుడు బిల్లు చూపిస్తాం. అరే ఏం కేసురా? అరే నీకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా తెలుసురా? సో గాయ్స్ ఇంటికైతే వచ్చేసాను కష్టపడి. కష్టం ఎందుకంటే ఫస్ట్ వసీంని డ్రాప్ చేశాను, జాఫర్ ఇక్కడ నుంచే వెళ్ళిపోయాడు. షాపింగ్ అయితే కంప్లీటెడ్. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి చూస్తే అమ్మ కొబ్బరికాయ తెమ్మంది, అది తెచ్చేసి ఇచ్చేసాను. కొబ్బరికాయ ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో బిర్యానీ. అది బిర్యానీ ఏం బిర్యానీనో చెప్తా. ఫస్ట్ మమ్మీని అడుగుదాం. మామ్ ఏంటి వాళ్ళ స్పెషల్? బిర్యానీ. సో మధ్యాహ్నం ఎందుకు మనం సాంబార్ రైస్తో తిన్నాం? సో పని ఎక్కువ ఉండడం వల్లే వాళ్ళ సోసాడ్లీ సాంబార్ తినాల్సి వచ్చింది. ఇప్పుడైతే మస్తు బిర్యానీ చేస్తుందమ్మా. చికెనేనే కదా? చికెన్ బిర్యానీ అండి. సో మా అమ్మ చేతి చికెన్ బిర్యానీ మస్తు ఉంటుంది. సబ్స్క్రైబర్స్కి ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా అలానే చెప్తుందిలే. కానీ మా అమ్మ మస్తు వస్తుంది. కాదు నిజం చెప్తున్నా, బాగా చేస్తుంది మా అమ్మ. చాలా మంది చెప్పారు, కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా తీసుకొని వస్తాం మీకోసం. సో మా ఏంటి సంగతులు? ఇంకా ఎప్పుడో వచ్చావు వ్లాగ్లో, మళ్ళీ ఇప్పుడు వస్తున్నావు. మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చావు? ఎందుకో నువ్వే చెప్పాలి. నీకే ఫీవర్ వచ్చింది. నాది కాదు వ్లాగ్స్ది. నువ్వు ఎందుకు కనిపించట్లేదు అంటున్నా. అది గైస్ నేనే తీయట్లేదంట. సో ఇప్పటి నుంచి డైలీ మా అమ్మ కూడా వస్తుంది. వస్తావు కదమ్మా? చెప్పలేమా? ఫుల్ హడావుడిగా చేస్తున్నారు మా అమ్మగారు. సో గైస్ మనకైతే ఇప్పుడు IUCEEలోంచి వర్క్ ఉంది. అది చేసి మమ్మీకి ఏమైనా హెల్ప్ కావాలంటే మళ్ళీ వద్దాం. ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్. వర్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమైనా హెల్ప్ కావాలంటే చూద్దాం. సో పదండి పైకి వెళ్దాం. సో గైస్ మమ్మీ అయితే వచ్చే లోపలే బిర్యానీ ప్రిపేర్ చేసింది. బిర్యానీలో పీసెస్ లేవు, నేను తినకూడదు. సో ఓన్లీ రైస్, రాయితా ఉంది, కడి, థై కడి అండ్ ఇది ఉల్లిపాయస్. అమ్మా నువ్వు తినవా? సో మమ్మీ తింటుంది. ఇది ఫినిష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో చెప్తాను రేపటి అప్డేట్ గురించి. అంటే రేపంటే మన VVSC గురించి చాలా పెద్ద అప్డేట్స్ వచ్చాయి. సో వాటి గురించి ఫస్ట్ అయితే అన్నం తినేద్దాం. సో గైస్ అన్నం అయితే తినేసాను. అప్డేట్ చెప్తా అన్నా కదా, అది రేపటి వ్లాగ్లో మీకు అప్డేట్ ఏంటి అని చెప్పేస్తాను. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోయి రేపు మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తా కదా. సో రేపు చెప్తాను. ఇవాళకి ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.